జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. శ్రీమద్ భగవద్గీత మనకి అక్షర బ్రహ్మయోగం ద్వారా ఈరోజు ఇంకో చక్కటి శ్లోకాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ప్రతిరోజు ఒక శ్లోకానైనా భగవద్గీతను తెలుసుకోగలిగితే మన ధర్మము ఏం చెప్తుందనేది, అలాగే ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత అందరికీ కూడా తెలియబడుతుంది. ఉపనిషత్తుల సారము బ్రహ్మ విద్య. కాబట్టి ఈరోజు శ్లోకంలో ఆ బ్రహ్మ భువనాలోకా పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అర్జున, బ్రహ్మలోక పర్యంతమున్న సమస్త లోకాలు పునరావృతాలు కౌంతేయ. ఈ లోకములన్నీ కాలానికి పరిమితమని, నేను కాలాతీతుడును కనుక నన్ను చేరిన వారికి పునర్జన్మ ఉండదు అని తెలియజేస్తున్నాడు. అంటే బ్రహ్మంతో సహా, బ్రహ్మలోకంతో సహా సమస్త లోకాలు, సృష్టిలో ఉన్నటువంటి సమస్త లోకాలు కూడా నశించిపోయాయి, మళ్ళీ తిరిగి ఉత్పత్తి అవుతుంటాయి. అన్నీ ఆయన గర్భంలోకి చేరతాయి, మళ్ళీ తిరిగి పునరావృతం అవుతుంటాయి. కాబట్టి తాను చేరిన వారికి పునర్జన్మ ఉండదు అని చెప్తున్నాడు ఇక్కడ స్పష్టంగా. అంటే బ్రహ్మలోకం కూడా కాల వ్యవధి ప్రకారమే ఉంటుంది. ఆ తర్వాత కాల వ్యవధి అయిపోయేటప్పటికి అది కూడా ఆయనలో లీనమైపోతుంది అని ఈ శ్లోకం ద్వారా మనకి చాలా చక్కగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను అందిస్తున్నారు. కాబట్టి ఇలాంటివి తెలుసుకోవాలి. మంచి తెలుసుకున్నప్పుడు మనకి మన ధర్మము ఏం చెప్పింది, భగవద్గీత ఏం చెప్పింది, కృష్ణ భగవానుడు లోకానికి ఏమి గీత ద్వారా ఏ సందేశం ఇచ్చాడో ప్రతి శ్లోకములో ఒక తెలియని విషయం, మనకి అందరికి తెలియని విషయం తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మనం ఏమనుకుంటాము, ఇక్కడ వరకు పుట్టుక మరణము, ఇక మిగతా లోకాల్లో మరణాలు ఉండవు అనుకుంటారు. సమస్త లోకాలు కూడా ఆయన ఒక్క మొక్కలో చెప్పేశాడు. బ్రహ్మలోక పర్యంతం కూడా ఇవన్నీ కూడా కాలానికి పరిమితమే, నేను కాలాతీతుడును, వీటన్నిటిని నడిపించేవాడను అని సుస్పష్టంగా వివరిస్తున్నారు. వచ్చే శ్లోకంలో బ్రహ్మలోకం గురించి, ఇంక వాటి గురించి ఇంకా వివరించబోతున్నారు. అవన్నీ కూడా తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.